హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. మొత్తానికి మన నిన్నే ప్రేమిస్తా ఒక సేవో ప్రేమ కథ సిరీస్ ఈ రోజుతో 100 పార్ట్స్ని పూర్తి చేసుకుంది. ఈ జర్నీలో మీరు నాకు చాలా చాలా హెల్ప్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మెనీ మెనీ థ్యాంక్స్. ఇదే ఊపులో ఇంకా మీ నుండి నాకు వ్యూవర్షిప్ పెరగాలని ఆశిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తా ఒక సేవో ప్రేమ కథ పార్ట్ 100. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే 100 పార్ట్స్ పూర్తి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరూ మీ కామెంట్స్ ద్వారా అభినందించండి. అంతేకాదు, ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎవ్వరికీ లొంగని స్వప్నికను లొంగ తీసుకున్న విజయ్ ఇక్కడ కూడా పేరుకి తగ్గట్టుగా విజయం సాధించాడు. ఎలాగంటే స్వప్నికను విజయ్ 6 నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడన్న న్యూస్ రేపు సోషల్ మీడియాలో టీవీలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతుంటే, ఆ న్యూస్ చూసిన నీ హృదయేశ్వరి స్వీట్ హార్ట్ వైఫ్ స్వప్నిక ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. థింక్ అబౌట్ దాట్ అని నవ్వుతూ అక్కడ్నుంచి వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోతుంది లాస్య. తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. లాస్య అలా చెప్పి వెళ్ళిపోయాక ఆమె వెనకే బయటికొచ్చిన విజయ్ లాస్యా అని గట్టిగా పిలుస్తాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. విజయ్ తన వెనుకే రావడం చూసిన లాస్య ఎస్ బేబీ, ఎనీ డౌట్ అని కళ్ళెగరేస్తుంది. లాస్య, నువ్వు ఇంతకు దిగజారుతావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదే నా ప్రేమంటే? ఇది ప్రేమ లేక బ్లాక్మెయిలా అని సీరియస్గా అడుగుతాడు విజయ్. ప్రేమనేది ఎప్పుడు గెలవాలి విజయ్? దానికోసం ఏం చేసినా సరే నువ్వు నా వాడివవుతావు. లేకపోతే నువ్వు, నీ మామ్, మీ ఫ్యామిలీ అందరూ స్మాష్ అవుతారు. నువ్వు ఎలాంటి మోసాలు చేసినా నేను నీ చీప్ ట్రిక్స్కి అస్సలు భయపడను లాస్య. స్వప్నిక నా ప్రాణం. నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను పెళ్లి చేసుకునే రోజు రాదు. అది రావడమంటూ జరిగితే అది నీ చివరి రోజవుతుంది అని కోపంగా అరుస్తూ చెబుతాడు విజయ్. సరే అయితే, నీ ప్రాణాన్నే తీసేస్తాను. ఇప్పుడే చెప్పావుగా స్వప్నిక నీ ప్రాణమని. ఆ ప్రాణాన్ని తీసేస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా. ఇంకేం ప్రాబ్లం లేదు నాకు. ఏముంది, ఈ న్యూస్ రిలీజ్ అవ్వటం, అవమానం తట్టుకోలేక స్వప్నిక చావడం, ఫినిష్ అని ఒక ఈవిల్ స్మైల్ ఇస్తుంది లాస్య. యూ బ్లడీ వుమన్ అని అరుస్తూ 2 అడుగుల్లో ఆమెను చేరుకున్న విజయ్ లాస్య గొంతు పట్టుకొని పైకి లేపి పక్కన్నే ఉన్న గోడకి పీంచేసి ఆమెపై అతని ప్రెషర్ పెంచుతాడు. లాస్య కళ్ళు ఎర్రబారి కనుగుడ్లు బయటికొచ్చి శ్వాసందక అవస్థపడుతూ గాల్లో తేలుతూ తన కాళ్ళు చేతులను కొట్టుకుంటుంది. విజయ్ అరుపులు విన్న రమేష్ రవిచంద్ర ఐసీయూ నుండి బయటకు రాగా ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి పరుగున వస్తాడు. ఒరే నాన్నా, చచ్చిపోతుందిరా, వదిలే, ఎవరైనా చూస్తే బాగుండదు అని టెన్షన్గా బ్రతిమాలుతాడు రమేష్. లేదు డాడ్, ఇది బ్రతికుంటే మామ్ బ్రెయిన్ మొత్తం తినేస్తూ దీని క్రూయల్ బ్రెయిన్ని తన మైండ్లో ఫిల్ చేస్తుంది అని ఇంకా ప్రెషర్ పెంచుతాడు విజయ్. అప్పుడే రౌండ్స్ కోసం అటువైపు వచ్చిన డాక్టర్ ఆ సిచ్యువేషన్ చూసి గట్టిగా మిస్టర్ విజయ్ అని అరుస్తాడు. వెంటనే అటువైపు చూసిన రమేష్ 1 మినిట్ డాక్టర్, తను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని మెల్లిగా అంటాడు. మిస్టర్ విజయ్, ఈ హాస్పిటల్ మీదే కావచ్చు. ఇక్కడ మీ మామ్ అడ్మిట్ అయింది. ఇది మీ పర్సనల్ ప్రాబ్లం. మీరు కోపంలో ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి మీ డీసెన్సీని మిస్ అవుతున్నారు అని అంటాడు డాక్టర్. దాంతో లాస్యని కిందికి విసిరేస్తాడు విజయ్. కింద పడిన ఆమె గట్టిగా దగ్గుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అయినా తగ్గని లాస్య, లుక్, రేపు ఆఫ్టర్నూన్ వరకు నీకు టైం ఇస్తున్నా, ఆలోచించుకో. ఖచ్చితంగా రేపు కలిసి లంచ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. లేదంటే తెలుసుగా, నీ స్వీట్ హార్ట్ ముక్కలవుతుంది. మైండ్ ఇట్ అని అతన్ని ఏ టైంకి ఎక్కడ ఎలా కలవాలో చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక విజయ్ వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఏరా,
స్వప్నికను నువ్వు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావా అని కోపంగా వచ్చి అడుగుతాడు కృష్ణమూర్తి గారు. తాతయ్య, అది నేను ఏ రీజన్ లేనిదే అని చెప్పబోతాడు విజయ్. ఇక చాల్రా, నువ్వన్నింటిలో ఫాస్ట్గా ముందుకు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ మీ మనవడు వెరీ టాలెంటెడ్, అన్నింటిలో ముందుంటాడని అంటే మురిసిపోయాను. కాని నువ్వు ఎంత టాలెంటెడో ఇప్పుడు ప్రూవ్ చేశావురా అని బాధగా అక్కడ చైర్లో కూలపడిపోతాడు. వెంటనే ఐసీయూలోకి వెళ్లి రవళిని కోపంగా చూస్తాడు రమేష్ రవిచంద్ర. అతని వెనకే వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు అందరూ అయోమయంగా చూస్తుంటారు. నువ్వు లాస్యాతో చేతులు కలిపి ఏం చేశావు? కన్న కొడుకు జీవితాన్ని పణంగా పెట్టి వాడి లైఫ్ మొత్తం నాశనం చేస్తున్నావు. అసలు నువ్వు కన్న తల్లివేనా? ఇలా చాటుమాటు వ్యవహారాలు నడిపేదానివి ఒక్కసారి నీ గతం గుర్తు తెచ్చుకో. ఆ రోజు మా అమ్మ కూడా నా మరదలకి సపోర్ట్ చేస్తూ నీలాగే ప్రవర్తిస్తే నువ్వెక్కడుండేదానివి? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కొడుకు మనసు తెలిసి కూడా నువ్వు పంతానికి పోతున్నావు. చూడు, కొన్నాళ్లుగా నీలో వచ్చిన మార్పుని ఓర్చుకొని బతుకుతున్నాను. కాని నా కొడుకు జీవితంలో నువ్వు వాడుకోవాలని చూస్తే వాడి మనసును కష్టపెడితే నేను చూస్తూ ఊరుకోను. వాడు నా కోడలు స్వప్నికకు డివోర్స్ ఇవ్వడం కాదు, నేను నీకు డివోర్స్ ఇస్తాను, జాగ్రత్త అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రమేష్ రవిచంద్ర. ఏమండి, రమేష్, ఒక్కసారి ఆయన్ని పిలవండి. రమేష్ వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో ఉమేష్, దీప, సింధుల వైపు చూస్తుంది రవళి. వాళ్ళు చివరకు దీప కూడా ఆమె వైపు కోపంగా చూస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మరునాడు ఉదయం నిన్న జరిగిన ఇన్సిడెంట్ అంతా గుర్తుకు రావటంతో లాస్య తనకి ఫోన్ చేస్తుందని విజయ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జిమ్లో వర్కౌట్ చేసి తన రూంలోకి వచ్చాడో లేదో దాసు వచ్చి, సార్, మన లాస్యమ్మగారు లైన్లో ఉన్నారు అని చెబుతాడు. అంతే. ఛ, ఈ కన్నింగ్ లేడీ లాస్యకు అన్ని దాని బాబులా నక్కబుద్దలే. మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టినా ఇలా బుక్ అయిపోతానని అనుకోలేదు అని బాధపడుతూ తన రూంలో ఉన్న ఎక్స్టెన్షన్ ఫోన్ రిసీవర్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేచావా అని గారాలు పోతూ చాలా హస్కీగా అడుగుతుంది లాస్య. హా, చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు అని సీరియస్గా అడుగుతాడు విజయ్. అదేంటి విజయ్ అలాగంటావు? ఎన్నడూ లేనిది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టావేంటి? నా ఫోన్ ఎక్కడొస్తుందో, నాతో లంచ్ చేయాల్సి వస్తుందని భయమా అని కవ్వింపుగా నవ్వుతుంది లాస్య. చూడు, నీకు భయపడాల్సినంత అవసరం నాకు లేదు. నీతో తీరికతో మాట్లాడేంత టైం కూడా నాకు లేదు. ఎందుకు ఫోన్ చేశావు చెప్పు అని కోపంగా అంటాడు విజయ్. కూల్ విజయ్, కూల్. నువ్వు నన్ను కలవాల్సింది ఎప్పుడో కాదు, ఈరోజే. కొంచెం లేట్ అయ్యేలా ఉంది. కొన్ని పేపర్స్ అవన్నీ తీసుకునొస్తాను. ఖచ్చితంగా నువ్వు 3 PM వరకు నేను చెప్పిన లొకేషన్లో ఉండు అని ఆ లొకేషన్ షేర్ చేస్తుంది లాస్య. తన ఫోన్ ఆన్ చేయకుండానే ఫ్రెష్ అయి వచ్చిన విజయ్ ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి సంతానంకి ఫోన్ చేస్తాడు. సంతానం, నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి, అవన్నీ నోట్ చేసుకో తొందరగా అంటూ తనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాడు. ఓకే బాస్, ఇప్పుడు 8 AM అవుతుంది కదా, నేను ఖచ్చితంగా మీకు 2 PM వరకు ఇస్తాను అని అంటాడు సంతానం. ఫోన్ కట్ చేసిన తర్వాత విజయ్ తన ఆలోచనల్లో మునిగిపోతాడు. అప్పుడే దాసు వచ్చి, సార్, స్వప్నికమ్మ గారు ఫోన్ చేశారు అని చెబుతాడు. అవునా, ఏమైంది అని కంగారుగా అడుగుతాడు విజయ్. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందట, అందుకే తను ల్యాండ్ ఫోన్కి చేశారు. అవునా, నాకు చెప్పాల్సిందే అని అంటాడు విజయ్. సార్, మీరు పడుకున్నారని చెబితే తర్వాత కాల్ చేస్తాను, మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకొని అన్నారండి అని చెప్పి వెళ్ళిపోతాడు దాసు. స్వప్నికను తలుచుకోగానే అతని బాధ రెట్టింపవుతుంది. చాలా బాధపడతాడు విజయ్. అతనికి ఇంట్లో కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కనీసం పని చేస్తేనన్నా తన మూడ్ మారుతుందేమోనని అనుకుంటాడు. అంతే, ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో తలదూర్చిన విజయ్ మధ్యాహ్నం 2 గంటలకు సంతానం నుండి ఫోన్ వచ్చే వరకు తలెత్తలేదు. సంతానంతో పావుగంట డిస్కస్ చేసిన విజయ్ తన ఆలోచనలు కట్టిపడేసి లాస్యతో లంచ్ చేయడానికి
ఆమె చెప్పిన లొకేషన్కి బయలుదేరతాడు. స్టివార్ట్కి లంచ్ ఆర్డర్ ఇవ్వటం, అప్పుడే కాశీ ఫోన్ చేయడం, స్వప్నిక వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఇదే మంచి ఛాన్స్ అనుకున్న లాస్య, నువ్వు దానికోసం నాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నావు కదా, ఇప్పుడు నా కోసం దాన్ని ఎంతగా ఇన్సల్ట్ చేస్తావంటే నువ్వు చేసిన ఇన్సల్ట్కి అది లైఫ్ లాంగ్ కుళ్ళి కుళ్ళి చావాలి. ఆ బ్లడీ బిచ్ ముందే మనిద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్టుగా నువ్వే చెప్పాలి అని కోపంగా కసిగా అంటుంది లాస్య. లాస్య స్వప్నికను అది ఇది అనటం, అడ్డమైన తిట్లు తిట్టడం సహించని విజయ్, స్టాప్ ఇట్ లాస్య, స్టాప్ ఇట్ ఐసే. తను నా భార్య, నా వైఫ్ని అది ఇది అని మెన్షన్ చేస్తూ తిడుతుంటే నేనూరుకోను అని గట్టిగా అంటాడు విజయ్. ఇంతలో ఎదురుగా మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైన నవ్వుతో, మిలమిలా మెరుస్తున్న కళ్లతో రాయంచలా నడిచి వస్తున్న స్వప్నికను చూస్తాడు విజయ్. తన ఎదురుగా ఒక అమ్మాయి ఉండటంతో ఆల్చిప్పల్లాంటి ఆమె కళ్ళు ఆశ్చర్యంగా తెరుచుకోవడం చూసి మురిసిపోతాడు విజయ్. ఆమెను చూడగానే చెంగుమని అతని కళ్లల్లో కనిపించిన వెలుగు చూసి లాస్యకు ఎక్కడో కాల్తుంది. విజయ్, చూసింది చాలు, చెప్పింది చెయ్యి అని వాంచేస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి వీక్నెస్ లేని సింహం లాంటి విజయ్ తను చెప్పినట్టు వినడం అస్సలూహించని లాస్య తన అదృష్టానికి మనసులో కేరింతలు కొడుతుంది. తను ఏమాత్రం రైజ్ అయినా తన స్వప్నిక రిప్యుటేషన్కి ఇబ్బంది. ఇందులో నుంచి బయటపడాలంటే ముందు ఈ డెవిల్ లాస్య చెప్పినట్టు వింటూ దీని మనసులో ఏముందో తెలుసుకొని దీన్ని దెబ్బకొట్టాలి. అప్పటి వరకు ఇది చెప్పినట్టు వినక తప్పదని మనసులో అనుకున్న విజయ్ తన దగ్గరికి ఆతృతతో వచ్చిన స్వప్నికను అన్ని రకాలుగా బాధపెట్టాడు. ఆలోచనల్లో ఉన్న విజయ్ ఒక్కసారిగా గట్టిగా హారన్ వినిపించగానే ఈ లోకంలో వెచ్చిపడి ఎదురుగా ఫాస్ట్గా వస్తున్న లారీ ఒక సెకండ్లో అతని కార్ని డాష్ ఇవ్వబోయి పక్కనే ఉన్న ఫుట్పాత్ మీదికి దూసుకుపోతుంది. విజయ్ సడన్ బ్రేక్ వేయటంతో అతను నడుపుతున్న కారు ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోతుంది. ఇక్కడ గెస్ట్ హౌస్లో స్వప్నిక రూమ్ దగ్గరికి వచ్చిన జ్యోతిక, స్వప్ని, ఏంటి డిన్నర్ చేయవా, నైట్ అయింది అని అడుగుతుంది. వద్దక్కా, తల నొప్పిగా ఉంది, నేను విజయ్ వచ్చాక చేస్తాను, అంతవరకు రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది స్వప్నిక. ఓకే మరి, డైనింగ్ టేబుల్పై అన్నీ ఉంచాను, కర్డ్ ఫ్రిడ్జ్లో ఉంది, బాబీగాడికి కొత్త ప్లేస్ కదా, నేను పడుకోబెడతాను, నాన్న మెడిసిన్స్ వేసుకున్నారు అని అంటుంది జ్యోతిక. సరే అక్క, నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పడుకో అని అంటుంది స్వప్నిక. కళ్ళు మూసుకొని పడుకున్న ఆమెకు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ వన్ బై వన్ కళ్ల ముందు కదులుతూ ఉంటే మళ్లీ స్వప్నిక కళ్లల్లోంచి ధారాపాతంగా నీళ్లు కారిపోయాయి. నేను నిజంగానే నష్టజాతకురాల్నా? నాకన్నీ అందినట్టే అంది, ప్రతిదీ కూడా నా చేయి జారిపోతున్నాయి అని మనసులో బాధపడుతూ అలాగే ఉండిపోతుంది. ఇంతవరకు ఏడ్చిన స్వప్నిక టైం చూసి వెంటనే లేచి ఫ్రెష్ అయి హాల్లో విజయ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ రింగ్ అవటంతో ఫాస్ట్గా లేచి డోర్ ఓపెన్ చేస్తుంది స్వప్నిక. అంతే, ఎదురుగా విజయ్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా తెరుస్తుంది. నలికిన డ్రెస్, రేగిన జుట్టు, ఎర్రబారిన కళ్ళు, ఒంటి నిండా ముక్కుపుటాలు అదిరిపోయేలా డ్రింక్ చేసిన స్మెల్ వస్తుంటుంది. అంతే, ఎవరైనా చూస్తున్నారేమోనని టెన్షన్గా దిక్కులు చూసిన స్వప్నిక గబుక్కున అతన్ని లోపలికి లాగి డోర్స్ క్లోజ్ చేసి అటూ ఇటూ సొలుగుతున్న అతని చేతులను తన భుజాలపై వేయించుకొని కేర్ఫుల్గా వాళ్ల బెడ్రూంలోకి తీసుకెళ్తుంది. విజయ్, నువ్వు తాగొచ్చావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఓ షిట్ బేబీ, నేను కాక ఇంకెవరు తాగుతారు అని మత్తుగా అంటాడు విజయ్. మీకు ఈ ఈ అలవాటుందా? కళ్ళు పెద్దగా తెరుస్తూ అయోమయంగా అడుగుతుంది స్వప్నిక. ఏంటి, ఈ అలవాటు ఉందా అని అంటున్నావా? అవును, ఈ అలవాటుంది, తప్పేంటి అని ఆమె మీది మీదికి వస్తూ అడుగుతాడు విజయ్. ఛ, ఫస్ట్ నీ డ్రెస్ మార్చుకో, నీ బాడీ నుండి ముక్కుపుటాలు అదిరిపోయేలా డ్రింక్ వాసన వస్తుంది, ఫ్రెష్ అయ్యి ముందా డ్రెస్ మార్చుకురా అని వామిటింగ్ వచ్చినట్టు ముఖం పెడుతుంది స్వప్నిక. ఏంటే ఓవర్ చేస్తున్నావు?
అక్కడ కూడా రెస్టారెంట్లో నా లాస్యా డార్లింగ్ చెంపను పగలగొడతావా అని కసురుకుంటూ ఆమె పైపైకి వస్తూ 2 చెంపలను తన వేళ్లతో నొక్కిపడతాడు. అతని నోటి నుండి లాస్యా డార్లింగ్ అని అనటంతో స్వప్నిక కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. చూడు, నీకు మత్తు బాగా ఎక్కినట్టుంది. ముందు స్నానం చేసిరా, నిద్రపోతూ కాని అని అతని మాటలకు ఏం కామెంట్ చేయకుండా అంటుంది స్వప్నిక. హే తింగరి, నీకు నాపై చాలా కోపంగా ఉన్నట్టుంది. కావాలంటే నన్ను కొట్టి నీ కోపం తీర్చుకో. ఇలా తే నీ చెయ్యి అంటూ ఆమె చేతిని బలవంతాన తీసుకుని తన చెంపపై కొట్టించుకోవాలని చూస్తాడు విజయ్. అవసరం లేదు విజయ్, నాకు ఏ ప్రాబ్లం లేదు. నువ్వు ముందు స్నానం చేసిరా అని అతన్ని వాష్రూంలోకి నెట్టాలని చూస్తుంది. అతను వాష్రూంలోకి వెళ్లకుండా స్వప్నికను గోడకు స్టిక్ చేసి ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. ఏంటే, కోపం లేదా? నేను లాస్య ముందు నిన్ను కొట్టాను. తనని పెళ్లి చేసుకుంటానని నీకు డివోర్స్ ఇస్తానన్నాను. అయినా నీకు నాపై కోపం లేదా అని గట్టిగా గద్దెస్తాడు విజయ్. ఆమె ఎర్రబారిన కళ్లను, ముక్కును చూస్తే ఇంటికొచ్చాక చాలా ఏడ్చిందని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు విజయ్ అలా అడగటంతో ఆమె కళ్ళు ఆటోమేటిక్గా వర్షించసాగాయి. ఏంటే, అడుగుతుంటే ఆన్సర్ ఇవ్వవే? చెవులేమైనా దుబ్బాయా? లేక నోరేమైనా పడిపోయిందా హా అని మళ్ళీ గట్టిగా గద్దెస్తాడు విజయ్. నాకేం కోపం లేదు. ఇక్కడ ఇక్కడ నాకు నొప్పిగా ఉంది అని తన హార్ట్ని చూపిస్తుంది. ఆమె లేత ఎర్రని పెదవులపై తన వేలితో రాస్తూ, ఏ, నేనంటే నీకు అంతిష్టమా అని ఐ వింక్ చేస్తూ అడుగుతాడు విజయ్. అవును, ఇష్టమే. చచ్చెంత, నువ్వంటే చచ్చెంత ఇష్టంరా అని గట్టిగా అరుస్తుంది స్వప్నిక. మరి ఇదే అరవడం అక్కడ లాస్య ముందు ఎందుకు అరవలేదే? దాని ముందు నీ హక్కు కోసం ఎందుకు గట్టిగా అడగలేదు అని తన కోల్డ్ వాయిస్తో అడుగుతాడు విజయ్. ఎలా చెప్పాలరా? నేను నీ కాంట్రాక్ట్ పెళ్ళాన్ని. ఏ ముఖం పెట్టుకుని నాకేం హక్కుందని ఆ బిడ్జ్ ముందడగాలి అని రోషంగా అంటుంది స్వప్నిక. అంతేనా? మరి ఈ రోజుతో మన కాంట్రాక్ట్ మ్యారేజ్ రద్దేనా అని ఈవిల్ స్మైల్ ఇస్తూ అడుగుతాడు విజయ్. ఏం కాదు, రద్దు కాదు. నేను డివోర్స్ నోటీస్ తీసుకోను, సైన్ చేయను అని గట్టిగా కోపంగా పళ్ళు బిగించి అంటుంది స్వప్నిక. అదే, ఎందుకివ్వవు? మేమిద్దరం ఒకటి కావడానికి కమిట్ అయ్యాక నీకేమొచ్చింది నొప్పి అని గుసగుసగా అడుగుతాడు. ఎందుకంటే అని గట్టిగా అన్న స్వప్నిక మళ్ళీ మెల్లిగా చెబుతూ, ఎందుకంటే అక్కడింకా ఏదో జరుగుతుందనిపిస్తుంది. నేనొక్క సెకండ్ దూరమైతే నువ్వు తట్టుకోలేవు. నా ప్రాణం ఆగిపోతే నీ ఊపిరి ఆగిపోతుంది. నేను బాధపడితే నువ్వు 100 సార్లు బాధపడతావని నాకు తెలుసు. కానీ అక్కడ నువ్వలా ఎందుకు బిహేవ్ చేశావో నాకు అర్థం కావటం లేదు. దీని వెనుక ఆ డెవిల్ లాస్య ఉందేమో అని నా డౌట్ అని రోషంగా చూస్తూ ఉక్రోషంగా ఆన్సర్ చేస్తుంది స్వప్నిక. ఆ మాటలు విన్న విజయ్ ఇక ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోతాడు. ఏంటి ఈ అమ్మాయి ఎంత కరెక్ట్గా అనాలిసిస్ చేసింది? అదే ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే తనని మోసం చేశానని గుండెలు బాదుకొని బాధపడతారు. అలాంటిది తన బిహేవింగ్ వెనుక మరేదో కారణముందని ఆలోచిస్తున్న ఆమె సిక్స్త్ సెన్స్కి ఆశ్చర్యపోతాడు. అవును, అదేదో చేసుంటుంది. మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా నేను మళ్ళీ దీని ఒరిజినల్ మ్యారేజ్ చేసుకుంటాను. కానీ నేను డివోర్స్ ఇవ్వను అని ఖచ్చితంగా చెబుతున్న భార్య మాటలకు పూర్తిగా పడిపోయాడు విజయ్. అంతే, గట్టిగా స్వప్నిక పెదవులను తన పెదవులతో మూసేస్తాడు. మెల్లిగా ముద్దు పెట్టిన విజయ్ చాలా ప్రేమగా, ఇష్టంగా, మెల్లిగా ముద్దు పెట్టసాగాడు. ఆమెకు తన మీదున్న నమ్మకానికి గర్వంగా ముద్దు పెడుతూ తమకంగా గట్టిగా దగ్గరికి హత్తుకొని కిస్ చేస్తూనే ఉంటాడు విజయ్. ఆ ముద్దులో తీయదనాన్ని ఆస్వాదిస్తూ, ఆ 4 పెదవుల స్పర్శలో ప్రేమను అనుభవిస్తూ, ఆ తీయదనానికి ఇంకా ఏదో జోడించాలన్న ఆవేశం మెల్లిగా పెరిగి స్వప్నిక పెదవులని చిన్న చిన్నగా బైట్ చేస్తూ ఉంటే ఆమె తన చేత్తో అతని జుట్టును గట్టిగా పట్టుకొని
తనలో అతనిపై ఉన్న పిచ్చి ప్రేమను వీజీకి ఇంకా తెలియచేయాలన్న తపన మొదలై అతని దాడికి ఎదురుదాడి చేస్తుంది స్వప్నిక. ఇప్పుడు వీజే పెదవులు స్వప్నిక పెదవుల మధ్య చిక్కుకుని తీయని బాధని అనుభవించసాగాయి. ఆమె వీపు నిమురుతున్న వీజే చేతులు స్వప్నిక నడుమును రెండు వైపులా ఒడిసి పట్టుకొని అలాగే లిప్స్ వదలకుండా తీసుకెళ్లి బెడ్పై దింపి ఆమెపై చేరిపోయాడు. వెంటనే అతని పెదవుల నుండి తన పెదవులను విడదీసిన స్వప్నిక అతన్ని అనుమానంగా చూస్తూ, వీజే వీజే నువ్వు డ్రింక్ చేయలేదు కదూ? ఇదంతా నీ డ్రామా కదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. వెంటనే గట్టిగా నవ్విన వీజే, ఓ మై గాడ్, కనిపెట్టావన్నమాట అని అంటాడు. యూ చీటర్, లేరా పైనుండి, లే అని ఉక్రోషంగా అంటుంది స్వప్నిక. ఏంటే లేవాలా? నీ మనసులో ఉన్నది తెలుసుకోవాలంటే ఎలానే మరి? బయటపడవు కదా, చెప్పు, ఇదంతా చెబుతావా నువ్వు అని చిన్నగా నవ్వుతూ అంటాడు. నా స్వీట్ హార్ట్ నిజంగా స్వీట్ హార్టే అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్వప్నికను పూర్తిగా ఆక్రమిస్తాడు వీజే. ఇంతకీ వీజే ప్లాన్ ఏంటి? లాస్య వేసిన ప్లాన్ నుండి తను ఎలా బయటపడతాడు? స్వప్నిక రెప్యుటేషన్ ఎలా సేవ్ చేస్తాడు? రవళికి ఎలా బుద్ధొస్తుంది? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తరువాతి పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 100 ఎపిసోడ్స్ రీచ్ అయినందుకు దయచేసి మీ కామెంట్స్ ద్వారా ప్రతి ఒక్కరూ అభినందించండి.